వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. స్టేడియం ఏమయ్యా సరే పార్క్ లోపలికి రా. సరే అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? బ్రో పృథ్వీతో ఎందుకు మాట్లాడతలేదో మనం ఇప్పుడు మనకు వీలాలా ఇప్పుడు. సండే బ్రో ఎట్లా మాట్లాడే వీడియో చూపించాను ఇలా మాట్లాడుతుంటారు అట్లా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సరే బ్రో ఏమైంది బ్రో ఎట్లా మంది మాట్లాడతారు చెప్పు. నువ్వు అడిగి రాలే అని మాట్లాడాలి. ఎన్ని రోజులు అయితే మాట్లాడండి. పేరు స్టార్ట్ అయింది కదా మూరం నుంచి. ఏమని అనుకుంది షూటింగ్ వచ్చినావు మనం. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? మొన్న వచ్చేటప్పుడు లాస్ట్ డే వస్తున్నప్పుడు కూడా వర్షం స్టార్ట్ అయింది. వర్షాకాలంలో వర్షం స్టార్ట్ అవుతుంది. మేమైతే రీయాడికి ఎట్లా పోయినాం తెలుసా? మరి వర్షంలో పోయినాం బైక్లో. మరి ఎందుకు అట్లా ఎక్స్ప్లెయిన్ చెయ్యు. శాండీ బ్రో కూడా మేము కలుపుతాం ఇట్లానే మా వంతు ప్రయత్నం చేస్తాం. మరి అన్న వస్తాడు కానీ మేము కూడా కొంచెం ట్రై చేస్తున్నాం బ్రో. మీరు కలుస్తారా? మాకే మంచి అనిపిస్తలేదు. ఇన్ని మంచి కలిసి మాట్లాడి వారం రోజులే బ్రో. నంబర్ బ్లాక్ లిస్ట్ షాప్ దగ్గర వచ్చి ఏడిచిండట బయట నిలబడి. రియడికి రమ్మంటే రాలేదట. మోరంకి నా షాప్ బయట వచ్చి నిలబడి ఏడిచింది. లోపల కూడా రాలేదు షాప్. మాట్లాడక కళ్ళ కింద శాండీ బ్రోనే రమ్మన్నాడు బ్రో. నేను ఇప్పుడు శాండీ బ్రోకి ఫోన్ చేస్తా. ఇప్పుడు వస్తాను కూడా. ఫోన్ వస్తాన్నాడు బ్రో. వస్తానే నిన్ను రోజులుగా రమ్మని మాకు చెప్పి ఇటు పంపించిండు. అదే మన మిషన్. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు. నేను తప్ప అడగచ్చు కదా, చెప్తాం కదా. నంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టిన అంటాడు. వాళ్ళ స్టోరీలు బరాబర్ పెట్టుకుంటారు ఇద్దరు. మేము చూసేసిన వాళ్ళం. గుడ్ టైం టు స్పీక్ టు యు నా. ఇట్లా మెన్షన్ చేయగానే ఐ లవ్ యూ బ్రదర్, లవ్ మిస్ యూ బ్రదర్. వాట్సాప్ ఆడే కాల్ చేసిన వాళ్ళు అంటాడు. హలో హలో అన్నా ఎక్కడ రావా? నేను నీకోసం వచ్చిన. నిజమేనా నిజమేనా వెతికే ప్రాణమే ఎదురైన నువ్వు వస్తున్నావు అని నేను ఇంకా స్టేడియం దగ్గర ఉన్నా. ఇప్పుడు ఎట్లా పోవాలన్నా? రావు ఇప్పుడు. హలో బ్రో, ఏమా వస్తాన్నావు? ఏడా నీకోసం చెప్తా. వస్తాన్నావు? ఏమా పొన్లు అన్నావు మీరు కథ.
వస్తా అన్నావు బ్రో నువ్వు. మేము ఫస్ట్ మీరు బండి తీసుకొని ఓన్లీ నేను వస్తా బండి తీసుకొని అన్నావు. నువ్వు లేని మేము ఎట్లా చేస్తాం? ఇక ఫ్రీ ఎంట్రీ ఉన్నది ఇక్కడ నుంచి. ఇట్లా ఎంత టైం పడుతుంది? రా మరి. పృథ్వీకి ఫోన్ చేస్తే ఫోన్ చెప్తలేడు. నువ్వు దోలుకరా అన్నావు. ఏం పాపం రమ్మనా బ్రో? పాపం గిట్లా ఇస్తావు నువ్వు. మరి మాకు ఫోన్ చేయి మరి. రాను నువ్వు కూడా గిట్లా ఉన్నావు. దా నువ్వు తెరా. లేదు ఎక్క మాట్లాడలే. నువ్వు వచ్చాక ఫోన్ అడవి జాడల్లో మేము ఉంటాం బ్రో. రా వస్తున్నా. సరే ఈ క్షణంలో నేను నాకన్నా ఎక్కువ ఎవరినైనా నమ్ముతానంటే అది వీటిరా. వచ్చాడు 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 వచ్చాడు. హాయ్ బ్రో. ఇప్పుడు మనతో సందీప్ బ్రో ఉన్నాడు. సందీప్ బ్రో పృథ్వీరాజ్ బ్రదర్స్. ఇలా కొన్ని రోజుల గొడవ అయింది. ఎందుకు గొడవ అయిందో మనం తెలుసుకుందాం. చూడడానికి రీజన్ ఏం లేదు. పృథ్వీ అంటే నాకు చాలా ఇష్టం. స్టిల్ నాకు ఎవరు లేరు వాడు ఉన్నాడు కాబట్టి వాడు ఇంటికి రమ్మంటే రాలేదు. ఆ విషయంలో నేను హర్ట్ అయినా. బేసిక్లీ శివ యాక్చువల్ నాకు తెలీదు. లాస్ట్ టైం కలిసాడు లాస్ట్ ఇయర్లో. ఏరో కాల్ చేశాను వచ్చే బ్రో అంటే వచ్చేసాడు. సో మనం ఎవరిపైనా చాలా ఇంపార్టెన్స్ చూపిస్తాం, వాళ్ళు మనల్ని కేర్ చేయరు. ఎవరినైతే పట్టించుకోమో వాడు మనం వెంబడే తిరుగుతాడు. నేనే ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తా పృథ్వీని తీసుకొని మీరు పార్క్ లో. ఒక మనిషికి ఫీలింగ్స్ ఉంటాయి. ఫీలింగ్స్ అని ఆడుకోవద్దు. అలాంటి ఫీలింగ్స్ దూరంగా ఉంటా. మీరు గుద్దన్నోరు మూసుకొని ఉంటా అంటే నేను కూడా ఏడుస్తున్నా కనిపిస్తున్నా మీకు? కనిపించేది. ఇద్దరు ఏడుస్తున్నారు. ఏడ్చుకుంటుంటే లైఫ్ సొల్యూషన్ లేదు దాంట్లో. ఎందుకంటే ఈవెన్ మిస్టేక్స్ ఇప్పుడు తర్వాత చేస్తాడు. తర్వాత ఆయనకి ఎన్ని 2-3 సార్లు అయింది ఇది కూడా. మళ్ళీ మిస్టేక్లు మళ్ళీ సారీలు మళ్ళీ రిలేషన్ ఒకసారి చూడాలి కదా. ఇప్పుడు ఒకసారి నా నెత్తురు కుడికి ఎక్కువ, నా కత్తికి పదును. నన్ను డిస్టర్బ్ చేశాను పోతా. నేను పెద్ద కిరిమిలాంజ వస్తుంది. అందరూ హర్ట్ అయిపోతారు. నువ్వు మాట్లాడకు. రెచ్చగొడుతున్నావు సూరి. బతికి పొమ్మంటున్నాను. నేనేంటో మర్చిపోతున్నావు. కామెడీయా? ఇట్టా దగ్గరియా? మోసంతైనా పుణ్యం చేసి ఉండకపోతే శివుడు పిలవడని సీతారామ శాస్త్రి గారు చెప్పారు. అలాగే నలుసంతైనా మంచితనం లేకపోతే ఎంతమంది ఎందుకు ప్రేమిస్తారు? ఇది బహుశా నిలివే. అట్లా నాకు హిందీ రాదు. నువ్వు కూడా మాట్లాడక మరి అంటుండే. అంతే తుమ్ క్యూ బాత్ కర్ అంటే నువ్వెందుకు మాట్లాడుతున్నావు మరి? అంత పట్టించుకో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఆడింటున్నాడు అని ఫ్రెండ్స్ అంతే ఉన్నారు. ఇప్పుడే విన్నారుగా మీరు ఫోన్ చేసి. నువ్వు ఆడ మాట్లాడుకుంటే నువ్వెందుకు మాట్లాడుతున్నావురా అని అన్నాడు ఇండైరెక్ట్గా. అది జూమ్ చేసి రికార్డ్ చేసి వినిపిస్తాం మీకు యూట్యూబ్ ఛానల్లో. వీడియో ఆఫ్ చేయండి. చిన్న వెనకకి తిరిగి అమ్మాయి మస్తున్నా అంటున్నా. చెప్పింది ఇదంతా ఇప్పుడు ఇది మొత్తం పోని ఇప్పుడు ఏమంటావు అది చెప్పు ఫస్ట్ కథ. ఇలా ఎప్పుడన్నా పిలిచి వస్తావన్నా నైట్ కూడా పిలిచి వస్తాయి. అలా గలీజ్ అనుకుంటారు నేర్చుకో. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అరే
కొద్దిగా కూడా ఏడుస్తాడు. అరే నువ్వు మళ్ళీ నువ్వు ఏడద్దు అవును కంట్లో నీళ్ళే వచ్చినాయి పాపం డైలాగ్ ఏడిపిస్తాడు కానీ ఏడిస్తాడా అని అన్నాడు. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తాలో తెలియదు కానీ ఏడిస్తే నేను చచ్చిపోతాను. చావు కూడా చూస్తాను సాగు కదా యాక్చువల్లీ పృథ్వీ అంటే నాకు చాలా ఇష్టం. అది వాడికి కూడా తెలుసు ఎవరు లేరు కాబట్టి బేసిక్గా నా ఫ్రెండ్స్ అందరు తెలిసి నేను అందరినీ దూరం పెట్టేసిన. సో పృథ్వీకి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో వాడికి అది తెలియట్లేదు. బేసిక్గా వాడు చెప్పే రీజన్స్ ఏంటంటే చాలా సిల్లీగా ఉంటాయి. ఒక పర్సన్కి నేను అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు వాడు మాట్లాడంటే ఏదో ఏమన్నావు కదా మీ ఊరు బాగా శని ఉన్నది నాకు మళ్ళీ ఏమంటే మా ఇంట్లో నిద్ర పడ్డదంట వాడికి. ఇట్లా రెడీ అయినా రెడీ వద్దాం అనుకున్నా తాత ఫోన్ చేసి చూసిండు నాకు. పోయినా 11కి 1కి ఇట్లా వచ్చిన నేను ఇన్సైడ్. ఎందుకు వెళ్తుంది తాత అంటే నాన్నమ్మ తీసుకెళ్ళి ఏడికి ఇచ్చుడు. అటు నుంచి మళ్ళీ ఆ రోజు నువ్వు ఎటు వాళ్ళు ఇంట్లోనే ఉన్నావు. మీ మమ్మీకి ఫోన్ చేసిన మాట్లాడినా. పృథ్వీ ఏం చేస్తుండే పడుకున్నాడు అని చెప్పింది. ఇంకా మొత్తం చెప్పలేదు చూడపోయినా ఇది పోయినా చెప్తే నేను ఎందుకు సీరియస్ అయితే నాకు అవసరం ఏమున్నది. మళ్ళీ తొక్కలో రీజన్ చూడపోయినా అయితే లేదు ఎందుకు రాలేదు అదే పట్టుకున్నా.